హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ మనకి మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మాకు నైట్ షిఫ్ట్ చేసేవారు కావాలనేసి అడగడం జరుగుతుంది. వెంటనే జాయిన్ అయ్యేవారు మాత్రమే కావాలనేసి కూడా అడగడం జరుగుతుంది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. సో అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే మ్యాట్రిక్స్ రిక్రూట్మెంట్స్ పూణే అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ అనేది ముంబై మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. భారతదేశంలో మనకి కస్టమర్ సర్వీస్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీని తీయడం జరిగింది. ఇప్పటి వరకు 89 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. నెలకి జీతం 30,000 నుండి 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కంపెనీలో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే నైపుణ్యాలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, తాదాత్మ్యం, సహనం, అనుకూలత, చురుగ్గా వినడం, సమయ నిర్వహణ, సంఘర్షణ పరిష్కారం. ఉద్యోగం స్థానం వచ్చేసరికి పూణే హైరింగ్ జోన్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే పూణే నుంచి వీళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే పూణే అనేది ముంబై తానేలో ఉంటుందన్నమాట. పాత్ర వచ్చేసరికి అంతర్జాతీయ వాయిస్ అనమాట. అంటే మీరు కస్టమర్ సర్వీస్గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రాశస్తితం వచ్చేసరికి సంవత్సరానికి 3,50,000 నుంచి 4,20,900 వరకు కూడా మనకి మీకు ఆ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాథమిక పని అనుభవం వచ్చేసరికి షిఫ్ట్ వచ్చేసరికి 24/7 అనేది షిఫ్ట్ ఉంటుంది. బ్రాహ్మణ్ షిఫ్ట్, ఏబిసి షిఫ్ట్ అనమాట. అదనపు ప్రయోజనాలు చూసుకుంటే జటా మీల్ కార్డ్ అనేది ఉంటుంది. అది 1,100 రూపాయలు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకంటే నెలకు అనమాట ఓన్లీ 1,100. అదే సంవత్సరానికి అయితే 13,200 అనేది ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ భత్యం అంటే ఇంటర్నెట్ ఫీజు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఛార్జెస్ అది 1,250 రూపాయలు ఉంటుంది. సో పర్ మంత్ అనమాట. సో ప్రయాణం వచ్చేసరికి మనకైతే అదైతే 50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మనకి ఇంటర్నెట్ భత్యం అనేది. అలాగే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వర్తిస్తుంది అనమాట. ఇది 5 lakhs వరకు ఆరోగ్య బీమా ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అలాగే నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి 150 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ అనేది కూడా లభిస్తుంది అనమాట. ఇంకా రవాణా సౌకర్యం అందుబాటులో లేకుండా కార్యాలయం ఉద్యోగం నుండి పని కోసం మాత్రమే 4,000 రూపాయలు మనకి పెట్రోల్ ఖర్చులు కానీ ట్రావెల్ ఛార్జెస్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఓవర్ టైం అలవెన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యమైన అప్డేట్ ఏదైనా ఫీల్డ్లో కనీసం 6 నెలల అనుభవం అనేది తప్పనిసరి అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు నైపుణ్యాలు అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది పైన. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుస్తున్నాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.